జూన్ 4న విడుదలయ్యే ఎన్నికల ఫలితాలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉంటాయని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. గతంలో తాము సాధించిన స్థానాలు మించి ఎక్కువగా సాధిస్తామని, ప్రశాంత్ కిషోర్ ఊహించిన ఫలితాలు సాధిస్తామని కౌంటర్ ఇచ్చారు. నగరంలోని బెంజ్ సర్కిల్ వద్ద ఐపాక్ టీముతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. సరదాగా వారితో ముచ్చడించి సెల్ఫీలు దిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతోందని, మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. గతంలో కంటే ఎక్కువ అసెంబ్లీ, లోక్సభ స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ ఎవరు ఊహించని విధంగా ప్రభంజనం సృష్టించిందని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ, 22 లోక్సభ స్థానాలు గెలుస్తామని పీకే ఊహించలేదన్నారు. 2024 ఫలితాలు వెలువడిన తర్వాత దేశం మొత్తం మన వైపు చూస్తుందన్నారు. ఈసారి 151 అసెంబ్లీకి పైనే గెలవబోతున్నామని, 22కు పైగా లోక్సభ స్థానాలు గెలవబోతున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రశాంత్ కిషోర్ మనకు అడ్డం తిరిగినా అతను కలలో కూడా ఊహించని ఫలితాలు సాధిస్తామని వెల్లడించారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపొందడం ప్రశాంత్ కిషోర్ గొప్పతనం కాదని, ఐపాక్ టీముదని అన్నారు. ఏపీ ఫలితాల్లో దేశంలోని ప్రతి నేత మన వైపు చూస్తారని జగన్ ధీమా వ్యక్తం చేశారు. Probably down the line on June 4th, if on the day that results would be coming out, I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 20. తెలుగుదేశం కూటమి కోసం ప్రచారం చేయడానికి రాష్ట్రానికి వచ్చిన ప్రవాసాంధ్రులకు ఆ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ముందు తనలో పూర్తిగా మారిన చంద్రబాబును చూస్తారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత విదేశాల నుంచి వచ్చిన ప్రవాసాంధ్రులు తనను కలుసుకోవడానికి ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెడతానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం కూటమి కోసం ప్రచారం చేయడానికి రాష్ట్రానికి వచ్చిన ప్రవాసాంధ్రులకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. మీ కృషి ఎనలేనిదని కొనియాడారు. ఇక ముందు తనలో పూర్తిగా మారిన చంద్రబాబును చూస్తారని వ్యాఖ్యానించారు. పార్టీపై అభిమానంతో ప్రచారం చేసిన ప్రవాసాంధ్రులు ఎన్నికల అనంతరం విదేశాలకు వెళ్లే ముందు నిన్న రాత్రి మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా వారి గౌరవార్థం ఎన్ఆర్ఐ గ్రాట్యుటీ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చంద్రబాబు వీడియో కాల్లో మాట్లాడారు. మాతృభూమిపై మమకారంతో సప్త సముద్రాలు దాటి వచ్చి పార్టీ కోసం పనిచేశారని కొనియాడారు. ముఖ్యమంత్రిగా తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత విదేశాల నుంచి వచ్చిన ప్రవాసాంధ్రులు తనను కలుసుకోవడానికి ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెడతానన్నారు. విదేశాలలోని ప్రవాసాంధ్రులు ప్రతి ఒక్కరూ తమ వంతుగా సంవత్సరానికి 5 యువకులకు ఉద్యోగాలు కల్పించి వీసా ఇప్పించడానికి ముందుకు రావడం కీలక అధ్యాయమని ప్రశంసించారు. ఏపీలో పోలింగ్ రోజు దాడులు జరిగి రణరంగంగా మారితే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని సీఎస్ డీజీపీలపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సమస్యాత్మక ప్రాంతాలు ముందుగానే గుర్తించి హెచ్చరించినా స్థానిక పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించటాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించింది. బాధితులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాకాండపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హింసాకాండను అరికట్టడంలో విఫలమయ్యారని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా హింస పెచ్చురిల్లుతుంటే మీరేం చేస్తున్నారని సీఎస్తో పాటు డీజీపీని ప్రశ్నించింది. హింసాకాండను ముందే పసిగట్టి ఎందుకు అరికట్టలేకపోయారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలపై మండిపడింది. పోలింగ్ అనంతరం పల్నాడు, కారంపూడి, చంద్రగిరి, తాడిపత్రిలో ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సమస్యాత్మక ప్రాంతాలు ముందుగానే గుర్తించి హెచ్చరించిన స్థానిక పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఇసుక అక్రమాలు ఆపాలన్న ఆదేశాలను పక్కనబెట్టి యథేచ్ఛగా తవ్వకాలు కొనసాగించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో కమిటీలు ఏర్పాటు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. వ్యవస్థకు వచ్చే ఫిర్యాదులను జిల్లా కమిటీలకు పంపించి వెంటనే పరిష్కరించాలని తేల్చి చెప్పింది.
రాష్ట్రంలో ఇసుక అక్రమాలు ఆపాలన్న ఆదేశాలను పక్కనబెట్టి యథేచ్ఛగా తవ్వకాలు కొనసాగించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలు అడ్డుకోలేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ధర్మాసనం మండిపడింది. ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకోవడానికి ప్రతి జిల్లాలో కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులతో కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేయాలని నిర్దేశించింది. ఈమెయిల్, టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంచాలని, దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశాలిచ్చింది. వ్యవస్థకు వచ్చే ఫిర్యాదులను జిల్లా కమిటీలకు పంపించి వెంటనే పరిష్కరించాలని తేల్చి చెప్పింది. 2-3 రోజుల్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రధాన ప్రతివాదిగా ఉన్న దండా నాగేంద్ర కుమార్కు సమాచారం ఇవ్వాలంది. 4 రోజుల్లోపు ఇసుక అక్రమ మైనింగ్ జరుగుతున్న రీచ్లను సందర్శించి తవ్వకాలు నిలిపివేసేలా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. తమ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కార చర్యలను తీసుకుంటామని హెచ్చరించింది. కమిటీలోని అధికారులు సుప్రీంకోర్టు నియమించిన విషయాన్ని గుర్తెరిగి విధులు నిర్వహించాలని జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ ఉజ్జల్ భయాన్ల ధర్మాసనం విస్పష్ట ఆదేశాలిచ్చింది. ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాల్లో పేర్కొంది. పోలింగ్ పర్సంటేజ్ పెరగడం ప్రభుత్వం వ్యతిరేకతకు నిదర్శనమేనని, అభిప్రాయం తప్పని, అభివృద్ధి కొనసాగాలని బలంగా నమ్మారు కాబట్టే ఏపీలో ఓటర్లు పోటెత్తారని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు వైఎస్ఆర్సీపీ అండగా నిలబడిందని, అందుకే వారు వన్ సైడ్ కాబోతుందన్నారు. ఏకపక్షంగా విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కాబోతున్నారని చెప్పారు. విశాఖపట్నంలో మంత్రి అమర్నాథ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామీణ ఓటర్లు వైసీపీ వైపు నిలబడ్డారని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారని చెప్పారు. సీఎం జగన్తో తమకు న్యాయం జరుగుతుందని ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధికే ప్రజలకు ఓటేసి పట్టం కట్టబోతున్నారని పేర్కొన్నారు. గతంలో ఓటింగ్ పెరిగినప్పుడు కూడా ప్రభుత్వాలే గెలిచిన దాఖలు ఉన్నాయని, గతంలో మహాకూటమి జతకట్టిన సమయంలో దివంగత మహానేత వైఎస్ఆర్ విజయం సాధించారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు వైఎస్ఆర్సీపీ అండగా నిలబడిందని, అందుకే వార్ వన్ సైడ్ కాబోతోందన్నారు. పోలింగ్ పర్సంటేజ్ పెరగటం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమనే అభిప్రాయం తప్పని, అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలనే బలంగా నమ్మారు కాబట్టే ఏపీలో ఓటర్లు పోటెత్తారని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. నువ్వు కొంచెం లేట్ అయ్యావు, నేను స్టార్టింగ్లో మిస్ అయిపోయాను. నువ్వు అందుకని ఫస్ట్ రీల్ నుంచి సినిమా చూడాలి, నువ్వు అందుకని నీకు మిస్ అయిపోతున్నావు. ఫస్ట్లోనే చెప్పాను, నేను స్టార్టింగే దాంతో చెప్పాను. సో ఏదేమైనా అంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినప్పుడు ప్రతిపక్షాలు ఏమనుకుంటారంటే ఎక్కువ మంది జనం వచ్చి ఓటేస్తారు కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి వేస్తారు అనుకోవచ్చు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు చూసి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఏం చెప్తున్నారు, నా ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి మేలు జరిగితే నాకు వచ్చి మీరు మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పినటువంటి మాట గడిచినటువంటి అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం ప్రతి సమావేశంలో చెప్తా ఉన్నారు. సో మాకు ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం 100% ఈ రాష్ట్రంలో 185% కుటుంబాలకి ఈ ప్రభుత్వం మేలు చేసింది. అది అనేక పథకాల ద్వారా, అనేక ప్రభుత్వ నిర్ణయాల ద్వారా 185% మందికి మేలు చేసినటువంటి ప్రభుత్వం. సో డెఫినెట్గా మరి 80% మేలు చేసినప్పుడు 82% పోలింగ్ అయినప్పుడు మాకు మంచి జరిగింది, మాకు ప్రజలు ఓట్లేశారు, ఆ పర్సంటేజ్ పెరిగిందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. సో డెఫినెట్గా ఆ రకమైనటువంటి ఈ 20 రోజులు గ్యాప్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఎనలిస్ట్ అయిపోతారు, ప్రతి ఒక్కరూ సలహాలు ఇస్తుంటారు, ప్రతి ఒక్కరూ ఎగ్జిట్ పోల్ చెప్తుంటారు. ఎండ్ ఆఫ్ ద డే మనం 4వ తారీఖు వరకు వేచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఫలితాలు అయితే అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురావు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని 62 డివిజన్ ప్రశాంతి నగర్లో పర్యటించిన ఆయన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు ఓటు వేసినందుకు రుణపడి ఉంటానని, రాబోయే ఎన్నికల్లో మార్పుకు నాంది పలికిన వారికి రుణపడి ఉంటానన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 61వ డివిజన్ పాయకాపురం శాంతినగర్లో స్థానిక సిపిఎం నేతలతో కలిసి బాబురావు విస్తృతంగా పర్యటించారు. స్థానిక ప్రజలను కలుసుకొని ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ, తెలుగుదేశం పార్టీలు బహిరంగంగా విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేసినట్లు స్థానిక ప్రజలు తెలిపారు. మంచినీటి కాలుష్యం, పారిశుద్ధ్యం తదితర సమస్యలను బాబురావు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ వైసీపీ, తెలుగుదేశం పార్టీలు కొమ్మక్కై ధనరాజకీయాలు నడిపారని, ఓట్లు కొనుగోలు చేశారని మండిపడ్డారు.
కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారని, ప్రజలను ప్రలోభాలకు గురిచేశారన్నారు. పట్టపగలు బహిరంగంగా డబ్బు పంచారని, ఎన్నికల రోజు బూతుల వద్ద కూడా డబ్బు పంచారని ఆరోపించారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహించిందని, తెలుగుదేశం, వైసీపీ పార్టీలు కుమ్మక్కై ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోకుండా అవగాహనతో డబ్బు పంపిణీ చేయడం వీరి నిజస్వరూపాన్ని తెలియజేస్తున్నదన్నారు. అవినీతిపై పోరాటం అంటూ ఈ పార్టీలు నీతి కబుర్లు చెప్పడం హాస్యాస్పదమన్నారు. మా పాలన, సంక్షేమం, మా మేనిఫెస్టోను చూసి ఓట్లు వేస్తారంటూ గొప్పలు చెప్పుకుంటున్న ఈ పార్టీలు ధన రాజకీయాలపై ఆధారపడటం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రభుత్వ యంత్రాంగం పై హడావుడి చేయటం తప్ప డబ్బు పంపిణీ ఆపడంలో ఘోరంగా విఫలమైందన్నారు. ఇటువంటి స్థితిలో కూడా పలువురు ప్రలోభాలకు గురికాకుండా సిపిఎంకు ఓటు వేయటం హర్షణీయమని, వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. తగాదాలు లేకుండా ఇద్దరు కుమ్మక్కైపోయారు. అంటే ధన రాజకీయాల్లో ఈ రెండు పార్టీల నాయకులు కూడా ప్రజల్ని ప్రలోభ పెట్టడంలో, ప్రజల్ని భ్రమంలో పెట్టడంలో వారందరూ కూడా ఒకటే దారి. అయినా సరే ఎంతోమంది ఓటర్లు వాటిని కూడా ఎదుర్కొని మాకు ఓట్లు వేశారు, వారికి ధన్యవాదాలు. కానీ రాబోయే కాలంలో ఈ ధన రాజకీయాలు ప్రభావం ప్రజల మీద, ఎవరు గవర్నమెంట్లోకి వచ్చినా ప్రజల మీద పన్నుల భారాలు, అవినీతి భారం, ఇవన్నీ కూడా చాలా ప్రమాదాలు ముందుకు రాబోతాయి. ఎన్నికల్లో మాత్రం హామీలు గుర్తించారు, ఇవాళ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్నటి వరకు మీకు అమ్మఒడి, విద్యాదీవెన, ఇంకా రకరకాలైన పథకాల్లో ఉన్నటువంటి డబ్బంతా ఎన్నికలైన మరుసటి రోజే వేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ డబ్బు మొత్తాన్ని అప్పులు తీసుకొచ్చి కాంట్రాక్టులకు ఇద్దామా, వాళ్ళ పెద్ద మనుషులకి కట్టుబడదామా అని చూస్తున్నారు. ఓట్లకు డబ్బులు పంచడానికి మాత్రం డబ్బు ఉందంట, పథకాలకు ఇవ్వడానికి మాత్రం డబ్బు లేదంట. మరో 2 రోజుల పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు రాష్ట్రం అంతటా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీ మొత్తానికి ఎల్లో అలర్ట్ను వాతావరణ శాఖ జారీ చేసింది. 2 రోజుల పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది. మోస్తరు నుంచి భారీ వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. ఏపీ మొత్తానికి ఎల్లో అలర్టును వాతావరణ శాఖ జారీ చేసింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో కురిసిన జోరువానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కర్నూలు రోడ్డు, లాయర్పేట, ఇస్లాంపేట, కొత్త కూరగాయల మార్కెట్, బస్టాండ్ సర్కిల్లో మోకాళ్ల లోతు వర్షపు నీరు చేరింది. విశాఖలో ఉదయం నుంచి ముసిరేసింది. చిరుజల్లులతో కూడిన వర్షం కురుస్తోంది. మరో 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని చెబుతోంది. పార్వతీపురం, అల్లూరి, కాకినాడ, అనకాపల్లి, తూర్పు కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలలో పిడుగులతో పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 19 నాటికి అండమాన్ ప్రాంతాలను నైరుతి పవనాలు పలకరిస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వల్ల కొన్ని చోట్ల వర్షాలు కురిశాయని వివరించారు. పరిస్థితులు ఇలాగే అనుకూలిస్తే అనుకున్న సమయానికే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తాయని చెప్పారు. తనపై అనర్హత వేటు కక్షపూరిత చర్య అని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తెలిపారు. మౌఖికంగా తన వివరణ తీసుకోకుండానే వేటు వేశారన్నారు. ఈ వేటును బీసీలపై తీసుకున్న చర్యగా భావిస్తున్నానన్నారు. ఎమ్మెల్సీ పదవి తనకు వ్యక్తిగతంగా ఇచ్చిన పదవి కాదన్నారు. తన బీసీ వర్గాలకు ఇచ్చిన పదవి అని పేర్కొన్నారు. చైర్మన్పై ఒత్తిడి తీసుకువచ్చి తనపై వేటు వేయించారన్నారు. వల్లభనేని వంశీ, మద్దాలి గిరిలపై 2 ఏళ్ల పాటు ఎందుకు చర్యలు తీసుకోలేదని జంగా కృష్ణమూర్తి ప్రశ్నించారు. బీసీల నాయకత్వాన్ని అణగదొక్కే ప్రయత్నం వైసీపీ చేసిందన్నారు. వైసీపీలో ఎవరినైనా వాడుకుని వదిలేస్తారని జంగా కృష్ణమూర్తి తెలిపారు. పదవికి డిస్క్వాలిఫికేషన్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది నేను కక్షాధిప చర్యగా భావిస్తున్నాను. మౌఖికంగా నా యొక్క సమాధానం వినాలా. ఇటీవల సంబంధించి కూడా మాట్లాడినప్పుడు కూడా ఆయన మాట్లాడుతున్న టైం కూడా అడగటం జరిగింది. ఆ తదుపరి మరలా కూడా టైం ఇచ్చినట్లయినా వచ్చి సమాధానం చెప్తాను కూడా మాట్లాడడం జరిగినప్పుడు కూడా నన్ను డిస్క్వాలిఫై చేయటం అనేది బీసీ వర్గాలని కక్షాధిప చర్యలో భాగంగా డిస్క్వాలిఫికేషన్ చేసిందిగా నేను భావిస్తున్నాను. ఈ రాష్ట్రంలో మొట్టమొదటి కూడా ఎవరు కూడా పార్టీలోకి రానప్పుడు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని మద్దతు పలికా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచనతోని పల్నాడు ప్రాంతం నుండి హైదరాబాద్ కూడా గాంధీ భవన్ వరకు కూడా పాదయాత్ర
పాదయాత్ర చేసి కార్యకర్తలతోని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలని కోరటం జరిగింది. బీసీ వర్గాలకు సంబంధించి పదవే కానీ నాకు వ్యక్తిగతంగా ఇచ్చిన పదవి కాదని చెప్పాను కూడా ఆలోచన. ఎంతమంది రాజీనామా చేసినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ ఎంతమంది రాజీనామా చేసి సంవత్సరాలు తడబడినప్పుడు కూడా ఎందుకు మీరు డిస్క్వాలిఫై చేయకూడదు, ఎందుకు పదవి రద్దు చేయలేదు? కేవలం బీసీ వర్గాలకు సంబంధించి వాళ్ళు కనపడుతున్నారా? దీనిపై చట్టపరంగా కూడా చర్యలకు కూడా లీగల్ గా ఒపీనియన్ తీసుకుని లీగల్ కూడా పాసిపోయిస్తాం. ఎన్నికల పరిస్థితి చూస్తే తప్పనిసరిగా కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అధికారంకి వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా ముఖ్యమంత్రి అవుతారు. వారి యొక్క సేవలు ఈ రాష్ట్రానికి అవసరం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తప్పు చేసిన ఏ అధికారిని వదిలే ప్రసక్తే లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య స్పష్టం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రస్తుతం కార్యాలయాల్లోని రికార్డులు తరలించడానికి, మార్చడానికి వీల్లేకుండా ఆర్డర్ ఇవ్వాలని గవర్నర్ను కోరినట్లు తెలిపారు. అధికారులు ఫైళ్లను సరిదిద్దడం, మార్చడం, ధ్వంసం చేయడం వంటివి చేయొద్దని వర్ల రామయ్య హితవు పలికారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో తప్పు చేసిన ఏ అధికారిని వదిలే ప్రసక్తే లేదని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య స్పష్టం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం కార్యాలయాల్లోని రికార్డులు తరలించడానికి, మార్చడానికి వీల్లేకుండా ఆర్డర్ ఇవ్వాలని గవర్నర్ను కోరినట్లు వెల్లడించారు. మాచర్ల దాడులు, నర్సరావుపేట అఘాయిత్యాలు, చంద్రగిరి హత్యాయత్నాలు, తాడిపత్రి తగలబడటం ఘటనలను గమనిస్తున్నామన్నారు. అధికార మార్పిడి తథ్యమని అధికారులందరికీ తెలిసిపోయిందని చెప్పారు. కళంకిత అధికారులు ఫైళ్లను సరిదిద్దడం, మార్చడం, ధ్వంసం చేయడం వంటివి చేయొద్దని వర్ల రామయ్య హితవు పలికారు. అలాగే 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనంతా తప్పుల తడకేనని ఆరోపించారు. ఇప్పటి వరకు అధికారులు చాలా తప్పులు చేశారని ఆ పార్టీ నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఏ ఫైలు క్లోజ్ చేయడానికి వీల్లేదన్నారు. కొంతమంది అధికారులు పోలీస్ స్టేషన్లోని ఎఫ్ఐఆర్లు, కేసు ఫైళ్లు తగలబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చాక అన్ని సమీక్ష చేయిస్తామని అన్నారు. తప్పులు చేసి కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు. తప్పు చేసిన ప్రతి అధికారి తగిన మూల్యం చెల్లించుకోవాలని వర్ల రామయ్య తెలిపారు. అధికార మార్పిడి తథ్యమని రాష్ట్రంలో ఉన్న అధికారులందరికీ తెలిసిపోయింది. వారి వారి శాఖల్లో, వారి వారి పరిధుల్లో అన్నీ చూస్తున్నారు. అంత 5 ఏళ్లుగా నడిచిందంతా తప్పుల తడక, తప్పుల విధానం నడిచింది. మరలా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మేధావి, అనుభవజ్ఞుడు, పరిపాలనలో పండిపోయిన వ్యక్తి అధికారంలోకి వస్తే తమ లొసుకులన్నీ బయటపడతాయి, తమ తప్పులన్నీ బయటపడతాయన్న ఉద్దేశంతో అందరు అధికారులందరూ కూడా ఆతృతగా ఉన్నారు, తొందరపడుతూ ఉన్నారు. ఏమేం చేశాం తప్పులు, ఆ తప్పులు కప్పిపుచ్చుకోవటానికి ఏం చేయాలి అని అందరూ కూడా ఆతృత పడుతున్నారు. వారందరికీ నేను తెలియజేస్తున్నా, కైండ్లీ డోంట్ డూ ఎనీ ఫర్దర్ మిస్టేక్. ఏమి తప్పులు చేయొద్దు, మీరు ఒక్క ఫైల్ కూడా మీరు డిస్ట్రాయ్ చేయొద్దు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. చీఫ్ సెక్రటరీ గారికి మేము చెప్పటం లేదు, ఆయన ఎక్కడో ఢిల్లీలో ఉన్నారు, పాపం సంజాయిషి ఇచ్చుకోవటానికి వెళ్ళారు. ఆయన్ని మేము కోరటం లేదు, గవర్నర్ గారిని డైరెక్ట్గా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అయ్యా గవర్నర్ గారు, దయచేసి యు మేక్ ఎన్ ఆర్డర్ టు ఆల్ ది హెచ్డిఓస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.